ఒకానొక రోజు ద్వారకా నగరంలో సింహాసనంపై శ్రీకృష్ణుడు కూర్చొని ఉండగా భూమి కంపిస్తూ రాజసభ మధ్యలో నేల పగలి పచ్చని కాంతులతో మెరిసే భూదేవి మెల్లగా ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళల్లో దుఃఖం, హృదయంలో బాధ, చేతులు జోడించి కంపించిన స్వరంతో ఇలా పలికింది: స్వామి, భూమిపై అన్యాయం పెరిగిపోయింది, నా హృదయం భరించలేకపోతుంది అంటూ కంటతడి పెట్టింది. అప్పుడు కృష్ణుడు సానుభూతిగా చూసి, అమ్మా భూదేవి, ఏమి జరిగింది? ఎవరు నీకు బాధ కలిగిస్తున్నారు అని మృదువుగా అడిగాడు. ఈ కన్నీరుకు కారణం నా కొడుకే స్వామి అంటూ నరకాసురుడు గురించి చెప్పుకుంటూ వచ్చింది. అతడు ఇప్పుడు రాక్షస స్వభావంతో మారిపోయాడు. అతడి అహంకారం ఆకాశాన్ని తాకుతోంది. దైవలోకానికి వెళ్లి దేవేంద్రుడిని ఓడించి ఆదిదేవి అయిన అతిథిదేవి అమ్మవారి కుండలాలను బలవంతంగా అపహరించి తన వెంట తీసుకుపోవడమే కాక భూమిపై ఉన్న రాజ్యాలపై దాడి చేసి 16,000కు పైగా రాజకుమార్తెలను బంధించాడు. వారి కన్నీళ్లు మరియు అరుపులు నా గుండెల్లో రాత్రింబవళ్లు మోగుతున్నాయి అంటూ తన నివేదన చెప్పింది. ఆ మాటలను విన్న కృష్ణుడి నేత్రాలలో కరుణ జ్వాలలు మెరిశాయి. కానీ ఆ కరుణలోనే ధర్మ సంకల్పం కూడా ఏర్పడింది. మీ అమూల్యమైన సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.